ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామ్దాస్ స్వామి ఫోన్ నంబర్ 9881559967. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే బంధన కట్టు వశీకరణం అనమాట. ఈ కట్టు నుంచి ఎవ్వరు కూడా తప్పించలేరు, విడిపించుకోలేరు అనమాట. దీన్ని ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు నాగుపాముల్లా పెనవేసుకుని ఉంటారు. అయితే ఈరోజైతే ఒక అద్భుతమైనటువంటి వశీకరణ తాంత్రికతో వచ్చేసాను. ఇది ఇంతవరకు కూడా మీరు ఎక్కడ కూడా విని ఉండరు, ఎక్కడ కూడా చూసి ఉండరు. 100కి 1000% అనమాట. ఒక శక్తివంతమైన రెమెడీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఒక నిమ్మ పండు, అలాగే ఒక క్యాండిల్ కూడా కావాలి. ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దీని పేరేంటంటే కనుక బంధన కట్టు వశీకరణం. అంటే మనకు ఒక వైబ్లా స్టార్ట్ అయిపోతుంది అనమాట. వైబ్రేషన్లో ఉంటుంది. 100కి 100% మనం కోరుకున్న వాళ్ళు, మనకి దూరమైన వాళ్ళు, మనం ఇష్టపడ్డ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనం బంధించవచ్చు అనమాట. ఈ బంధన కట్టు వశీకరణంతో అన్న ఫీలింగ్ మీకు క్రియేట్ అవుతుంది. నిజానికి అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఎవరైతే మీరు కోరుకుంటున్న వ్యక్తి కోసం కావచ్చు, మీరు దూరం అయిపోతున్నటువంటి వ్యక్తి కోసం కావచ్చు, భార్య భర్తల గొడవలు, రోజు గొడవలు పడి మీ మాటను అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ నుంచి విడివిడిగా ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు, మళ్ళీ తిరిగి రావాలన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గర అన్నీ కూడా సొంతం చేసుకొని వాళ్ళ అవసరం తీరాక మిమ్మల్ని వదిలేశారనమాట. అలాంటి వాళ్ళని మీ ప్రేమ ఉందో లేకపోతే బుద్ధి చెప్పాలని కాళ్ళ మీద పడేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, అంటే వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇక్కడ ప్రేమ మీద దెబ్బ కొట్టి వెళతారు కాబట్టి, మనసు మీద దెబ్బ కొట్టి వెళ్ళారు కాబట్టి, ముఖ్యంగా మీ డబ్బు అన్నీ దోచుకుని వెళ్ళిపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఆ మనిషి పరిస్థితి ఏంటి? అది అమ్మాయినా కావచ్చు, అబ్బాయినా కావచ్చు, ఎవరైనా కానివ్వండి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినప్పుడు, అలా చేసినప్పుడు ఎంత తప్పు అవుతుందో చెప్పండి. అలాంటి ప్రేమ ఒక్కొక్కసారి ప్రాణం ఇచ్చేంత కూడా, అంటే ప్రాణం ఇచ్చి ప్రేమ కూడా చంపేంతగా మారిపోతుంది. ఇంత ప్రాణం పెడితే ప్రేమించినప్పుడు మోసం చేయడం తప్పు, కక్ష తీర్చుకోవడం తప్పు అంటుంది. కానీ అలాంటి వాళ్ళని వాళ్ళంతట వాళ్ళే మీ దగ్గరికి వచ్చేలా చేసేటటువంటి వెరీ వెరీ పవర్ఫుల్ వశీకరణం అనమాట. లవ్లో ఉన్న వాళ్ళని, బ్రేకప్లో ఉన్న వారిని, దూరంగా ఉన్న, అంటే కోపంలో ఉన్న వారిని కూడా మళ్ళీ మీ దగ్గరికి తీసుకురావచ్చు అనమాట. ప్రేమించే వారిని శాశ్వతంగా మీ లైఫ్లోకి తీసుకొచ్చుకోవచ్చు. అయితే ఎవరైతే హానెస్ట్గా ప్రేమిస్తారో, సిన్సియర్గా లవ్ చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. మంచిని ఉద్దేశించి మాత్రమే చేయండి. చెడును ఉద్దేశించి అస్సలు చేయవద్దు. ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి. బ్లూ కలర్ పెన్నుతో ఒక యంత్రాన్ని గీసుకోండి. ఇక్కడ చూపించే యంత్రాన్ని గీసుకోవాలి. ముందు ఒక స్టార్ లాగా సింబల్ వేసుకోండి. మధ్యలో పైన రాయండి, అటుపైన క్లీన్ అని, వైపు అంటే ఇటువైపు క్లీన్ అని, మధ్యలో గ్రీన్ అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపించాను కదండి, సేమ్ అలాగే రాసుకోవాలి. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ హ్రీమ్ అని రాసేయాలన్నమాట. రాసిన తర్వాత వాళ్ళ పేరు కూడా రాయండి. ఇప్పుడు చూపించిన విధంగా యంత్రాన్ని ఈ విధంగా రాసుకున్నాక ఒక చిటికెడు కుంకుమను తీసుకోండి. చూపుడు వేలకు అడ్డుకొని కుంకుమను ఈ యంత్రం ఏదైతే రాశారో దాని మీద ఇలా రఫ్ చేసి రాసేసి వదిలేయండి. అంతే, ఆ కలర్ మారుతుందనమాట. తర్వాత ఏం చేస్తారంటే మీ కుడి చేతిలో పట్టుకొని దాని యొక్క మంత్రాన్ని మీరు 21 సార్లు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత వశ్యం స్వాహ అని 21 సార్లు చెప్పండి. నెంబర్ని తీసుకుని చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి ఈ నిమ్మ పండును తీసుకొని కొద్దిగా హోల్ చేయండి. హోల్ ఎందుకంటే హోల్ చేసాక లోపల కుంకుమను నింపండి. ఎర్రటి కుంకుమని ఆ నిమ్మకాయ లోపల, మొత్తం కాదు, కొంచెం నిమ్మకాయ లోపల మొత్తం వేసేసాక క్యాండిల్ని వెలిగించుకొని ఇలా నిమ్మకాయ మీద వంచి పెట్టండి. ఆ క్యాండిల్లో ఉన్న మైనం కరుగుతుంది కదా, ఆ మైనం చుక్కలు కింద పడుతూ ఉంటుంది కదా, ఆ మైనంతో ఈ నిమ్మకాయ మీద హోల్ ఏదైతే చేసామో, ఆ పేపర్ పెట్టామో దాని లోపల మీరు బంధించాలి. నిమ్మకాయ పేపర్ పట్టేసి పైన హోల్ క్లోజ్ అయిపోయేంత వరకు కూడా క్యాండిల్ అంటే వెలిగించి అలా పట్టుకుంటూ ఆ మైనం కారి ఒక బిల్లలా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక లేయర్లా ఫామ్ అవుతూ ఉంటుంది.
ఆ హోల్ కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే దీని అర్థం ఇప్పుడు మనం ప్రేమలో వాళ్ళని బంధించేస్తారనుకో, ఇప్పుడు ఈ నిమ్మకాయని తీసుకొని ఎవ్వరు కూడా తిరగని చోట, ఎక్కడో ఒక చోట ఆ చెట్టు మొదట్లోనని ఎక్కడైనా సరే ఏదైనా చాటుగా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఊరు బయట ఎక్కడైనా సరే పెట్టేసి వచ్చేయండి. అయితే ఎంత మొండి వాళ్ళైనా, ఎంత కోపిష్టి వాళ్ళైనా, ఎంత గర్విష్ఠులైనా సరే మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తారనమాట. అంతటి శక్తివంతమైన ప్రయోగం కాబట్టి నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసి మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.